నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీ పాలు త్రాగి 9 మంది మృతి. ఈ సంఘటన ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి. కల్తీ పాలు త్రాగి మృతి చెందిన బాధితులకు 20 లక్షల రూపాయలు చెల్లించాలి. సంఘటన జరిగి 15 రోజులైనా పాలలో కల్తీ ఎలా జరిగిందనేది బయట పెట్టని ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్. ఎనిమిదవ తారీఖున పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. రాష్ట్రంలోనే తొలిసారిగా అరుదైన శస్త్రచికిత్స. విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్ వైద్య నిపుణుల ఘనత. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి మెడ్రానిక్ ఎఫ్కే వాల్వ్తో క్లిష్టమైన టీఏవిఆర్ శస్త్రచికిత్స విజయవంతం. సంఘటన జరిగి 15 రోజులైనా పాలలో కల్తీ ఎలా జరిగిందనేది బయట పెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీ పాలు సంఘటన చోటు చేసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆరోపించారు. గురువారం రాజమండ్రి రామాలయం సెంటర్ లో కల్తీ పాలు త్రాగి 9 మంది మృతి చెందిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి మానవహారంగా ఏర్పడి పాల కల్తీ ఘటనపైన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 రోజులు గడిచినప్పటికీ రోజు కూడా డెడ్ బాడీ హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. రాష్ట్రంలో సంచలన శిక్షణ కల్తీ పాల సంఘటనలో 9 మంది మృతి చెందినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం చీకటి వ్యవహారం నడుపుతోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరి ప్రమేయం ఉందో వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వేట్లపాలెంలో మృతి చెందిన బాధితులకు 20 లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం రాజమండ్రిలో పాల కల్తీ పాలు త్రాగి మృతి చెందిన బాధితులకు 10 లక్షలు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ప్రాణమే ఇక్కడ ప్రాణమే కదా అని నిలదీశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారని, వారికి ఏ విధమైన వైద్య సౌకర్యం కల్పిస్తున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎథిలిన్ గ్లైకాల్ కలిస్తే యాంటీడోస్ తెప్పించామని అన్నారని, ఎంతమందికి ఇచ్చారో వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సంఘటనకు సంబంధించి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. అలాగే చిన్న పాల వ్యాపారులను ప్రోత్సహించి భద్రతా నియమాలను పాటించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను, వార్డు ఇన్ఛార్జ్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోల్పోతా ఉన్నాము. ఇవాళ ఆ ప్రాణము రోజుకొక డెడ్ బాడీని తీసుకుని వచ్చి వీళ్ళు వాళ్ళ బంధువుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. ఈ ఘటన జరిగి సుమారుగా 15-16 రోజులైతే ఇప్పుడు దాకా ల్యాబ్ రిపోర్ట్స్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్కి పంపించారా లేదో కూడా తెలీదు. ఏ ల్యాబ్స్కి పంపించారంటే ప్రైవేట్ ల్యాబ్స్కి పంపించారు. ఈ రకంగా ఘటన చేసి ఇంత అన్యాయం చేస్తే ఇవాళ రోజుకొక బాడీ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా కల్తీ ఏం కల్తీ జరిగింది? ఇథిలిన్ గ్లైకాల్ కల్తీ జరిగిందా? ఇథిలిన్ గ్లైకాల్ అందులో ఏమైనా కలిసిందా? లేకపోతే ఎవరైనా యూరియా కానీ ఫార్మలిన్ కానీ కలిపారా? లేకపోతే కిట్టని వాళ్ళు ఎవరైనా తీసుకుని వచ్చి అందులో విషం కలిపారా? అది ఇప్పుడు దాకా తేల్చలేదు. ఎంత అన్యాయమో చూడండి. అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళాడు. కాకినాడలో వేట్లపాలెం దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ పరామర్శించారు, అక్కడ జరిగింది. రాజమండ్రి ఎందుకు రారండి? 10 నిమిషాలు పడుతుంది. అంటే అక్కడేమో 20 లక్షలు ప్రకటించారంట ఎక్స్గ్రేషియా, ఇక్కడ 10 లక్షలు ప్రకటించారు. అంటే ప్రాణం ఖరీదు 10 లక్షల రూపాయల అని అడుగుతా ఉన్నాయి. ఇక్కడ ఎంత అన్యాయంగా చూడండి. ఇవాళ చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బతకాలి, పాలు అమ్ముకునే వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బతకాలి. ప్రొవైడెడ్ ఇక్కడ ఏంటంటే తనిఖీలు ఎప్పటికప్పుడు జరిగి వీళ్ళకి కూడా ప్రభుత్వం కౌన్సిలింగ్ చేసి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారండి. ప్రభుత్వంకి బాధ్యత లేదా? ప్రభుత్వం వైఫల్యం కాదా?
అక్కడేమో సేఫ్టీ లేదు, ఇక్కడేమో తనిఖీలు లేవు. ఇలా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అక్కడేమో శ్రీకాకుళంలోనేమో డయేరియా వచ్చి కంటామినేషన్ వాటర్ తాగి ఆ వాటర్లో 4 చనిపోయారు. 62 మందికి డయేరియా వచ్చింది. ఇది సర్వసాధారణం అయిపోయింది. మీరు మిడ్ డే మీల్స్ తీసుకోండి, అంగన్వాడీల దగ్గర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడా కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. వీళ్ళకి ప్రజలన్నా పేదవాళ్ళన్నా అసలు లెక్కలు లేవు. నిజంగానే వీళ్ళ కుటుంబాల్లోనే ఇలాంటి ఘటన జరిగితే వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఉంటారని అడుగుతా ఉన్నా. రెయిన్బో హాస్పిటల్లో చూస్తే చిన్నారులు 6 నెలలు పసికందులు వాళ్ళు ప్రాణంతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఇప్పటిదాకా హెల్త్ మినిస్టర్ వచ్చి సందర్శించిన సందర్భం లేదు. వీళ్ళు అక్కడ క్రికెట్లు ఆడుకోవడానికి, కబడ్డీలు ఆడుకోవడానికి, వాళ్ళు ఆనందంగా గడపడానికి వాళ్ళకు ఉంది తప్పితే రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ ఇలాంటి ఘటనలు జరిగితే అసలు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికారులు కానీ, నేను ఫుడ్ సేఫ్టీ అధికారితో మాట్లాడితే మాకు స్టాఫ్ లేరని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజమండ్రిలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట అధ్యక్షతన జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 8వ తారీఖున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేయుచున్న సందర్భంగా విభాగాల అనుబంధ సంస్థలు నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పట్నల శ్రీనివాస్, స్టేట్ పిసిసి సెక్రటరీ అరుణ్ కుమారి, పిసిసి మాజీ సెక్రటరీ జ్యేష్ఠ సతీష్ బాబు, స్టేట్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా, పిసిసి మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా ఉన్నతంగా చేయాలని కోరుతూ నిర్ణయించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఉపాధి హామీ కూలీలతో మమేకం అవుతూ వారి కష్టసుఖాలని తెలుసుకుంటూ వాళ్ళకి న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తానని ఒక భరోసా ఇస్తూ ప్రతి జిల్లాలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోకి షర్మిలారెడ్డి గారి యాత్ర ప్రారంభమవుతుంది. 2 నియోజకవర్గాల్లో పొద్దున్న 11 నుంచి 1 గంట వరకు ఒక నియోజకవర్గంలో, సాయంత్రం 4 నుంచి 7 వరకు ఒక నియోజకవర్గంలో 2 కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఆ కార్యక్రమ వివరాలు, స్థల వివరాలు ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఎందుకంటే అవన్నీ కూడా అనుమతులు అవి తీసుకుని పూర్తిగా సంసిద్ధం అయ్యాక మీకు తెలియపరుస్తాం పత్రికా సమావేశం పెట్టి. అలాగే షర్మిలారెడ్డి గారి కార్యక్రమం నిర్వహించడానికి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న శ్రేణులు ఉత్సాహంగా తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా అందరూ అన్ని చోట్ల చేసే అవకాశం లేదు కాబట్టి బహుశా గోదావరి కట్టేపు ఉన్న కొవ్వూరు, నిడదోలు, గోపాలపురంలో ఒక కార్యక్రమం, ఏదో ఒక నియోజకవర్గంలో, ఇటువైపు ఉన్న 4 నియోజకవర్గాలు కలిపి ఒక చోట కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఏదైనప్పటికీ నియోజకవర్గ బాధ్యులు ఉత్సాహంగా మేము కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో పెడితే బాగుంటుందనే ఉత్సాహం కనబరుస్తున్నారు. వారందరినీ స్వాగతిస్తూ వారందరికీ తెలియజేసేది ఏంటంటే షర్మిలారెడ్డి గారు వస్తున్న యాత్ర గురించి ఏ నియోజకవర్గంలో పెట్టినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ప్రచారం చేయాలని, మండల స్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఉపాధి హామీ కూలీలకు తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తూ షర్మిలారెడ్డి గారి యాత్రలో సిడబ్ల్యూసి సభ్యులు, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు, పెద్దలు కూడా పాల్గొంటారు. ఈ పత్రికా సమావేశం మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పథకం కోసం వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేస్తున్నారు. బోడా వెంకట గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి షర్మిలారెడ్డి గారి యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏమని
పొరపాట్లు ఉన్న ఒకరికొకరు అన్ని సరిదిద్దుకుని ఈ యాత్రనంతా కూడా విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము విషయాన్ని తెలియపరిచాం. అందరినీ కూడా రమ్మన్నాం, అందరితో కలివిడిగానే ఉన్నాం. కానీ ఎటువంటి పొరపాట్లున్నా, ఏదైనా సమయభావం ఉన్నా కానీ దాన్ని మమ్మల్ని తప్పుగా భావించుకుని అందరూ కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఏదైతే రేపు యాత్ర జరుగుతూ ఉందో షర్మిల గారి యాత్ర మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజానీకానికి కూడా అందరికీ తెలుసు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడిచి దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక తలంపుతో ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ యాత్రని ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తూ ఆ ఒక రైతు కూలీల యొక్క ఆలోచనల్ని, వారు పడుతున్న బాధల్ని విని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేయదలుచుకున్నాం. ఆ పోరాటంలో భాగంగా రేపు షర్మిల గారు రేపు 8వ తారీఖున మన జిల్లాకి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అందరూ కూడా అటెండ్ అయ్యి మీ యొక్క సాధక బాధల్ని, ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలని మీరందరూ నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పేసి యావత్ మంది రైతు కూలీలు కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి. నా పేరు మేడవారు భద్రంధర, నిడవ నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి డిసిసి ప్రెసిడెంట్ గారు మీటింగ్కి రమ్మనగానే మేము కూడా వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కెఎం లావణ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి వెంకటలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త కె విజయలక్ష్మి, గీత హాజరయ్యారు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న అతిథులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. క్రమం తప్పకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ కు తమ వంతు సహకారం అందిస్తామని అతిథులు అన్నారు. ఈ సందర్భంగా 80 మంది వృద్ధులకు 500 రూపాయల చొప్పున 40,000 అతిథుల చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. క్లబ్ కార్యదర్శి గుబ్బల కేఎల్ సుశీల, పి భేరి రత్నం, లంక శ్రీదేవి, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంత చదివాను, నేను డాక్టర్ని, ఆ గర్వం ఏమీ వాళ్ళలో కనపడదు. మనం ఒకసారి వాళ్ళతో కలిస్తే వాళ్ళు మనతో కలిసిపోతారు. అలాంటి ఫ్రెండ్షిప్, అందుచే నేను కూడా వాళ్ళతో కలిసి ఉండగలిగాను. నేను మేడం ఈ సంస్థ స్థాపించి 15 సంవత్సరాలు అవుతుందండి. ఈ నారీమణులు అందరి వల్ల మేము ఇక్కడ కూర్చున్నామండి. ఈ వెనుకున్న నారీమణులు, వృద్ధ నారీమణులు అందరూ కూడా మాకు యంగ్ నారీమణులేనండి. మా మీద పోట్లాడతారు, మా మీద అలుగుతారు. ఒకటి కాదు, అన్నీ మా మీదేనండి. వాళ్ళు మా కమ్మలు, మేము వాళ్ళ కమ్మలు. ఈ మాతృశ్రీకి ఇలా సేవ చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, అవనిజా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. 15 సంవత్సరాల నుంచి నిరాటంకంగా, అలాగే ఏ ఆటంకం లేకుండా, మనకి కరోనా టైంలో కొంచెం అటు ఇటుగా ఇబ్బంది కలిగింది. కానీ మేడం ఎప్పుడూ కూడా దాతలకు కానీ వాళ్ళకి ఇచ్చే వాటిలో లోటుపాట్లు కానీ ఎప్పుడు ఏమీ జరగలేదండి. చాలా చక్కగా కార్యక్రమం అంతా సజావుగా అలా జరిగిపోతుంది. పుట్టినరోజులని, వాళ్ళ తల్లిదండ్రుల మ్యారేజ్ డేలని, అవని ఇవని చీరలు కానీ వాళ్ళకి ప్రతి నెల ఏదో ఒకటి అందకుండా ఉండదు. జరుపుకుంటున్నాము. మహిళలు సమాజానికి ఒక ముఖ్యమైన అంశం. మహిళలు లేకుండా సమాజం ఉండదు. పురుషులు ఉండలేరు. మహిళలు లేకుండా పురుషులు ఉండలేరు. అలానే వాళ్ళు లేకుండా మనం కూడా ఉండలేం. ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్టు ఉండాలి. అలానే ఇక ఈ రోజుల్లో మహిళలు చాలా వరకు అభివృద్ధి పొందారు. అన్ని రంగాల్లోకి వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, టీచరు, మన మిలిటరీలో, ఆర్మీలో, ఇక సైంటిస్టులు, శాటిలైట్స్ పంపించడం, అన్ని వర్గాల్లో స్పేస్కి వెళ్ళారు. అన్ని వర్గాల్లో వచ్చేసారు మహిళలు. మనం భయపడకుండా ముందుకు సాగాలి. ఇక పాటిస్తే ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. సో మనం ఏం చేసినా ధర్మంగా చేయాలి. ఇక అందరూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిమ్మల్ని చూస్తే మీరు నిజంగా వృద్ధుల్లా లేరు. మీకు వయసు అయింది, కానీ అందరూ చాలా యాక్టివ్గా,
చాలా బాగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మేడం గారు చెప్పారు, సెక్రటరీ గారు. చాలా మంచి విషయం. ఇక మీరు ఇలానే బాగుండాలని, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మీలో నన్ను ఒక్కదాన్నిగా కన్సిడర్ చేయండి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ నెలవారీ సమావేశం రాజమండ్రిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ కార్యాలయంలో నెలవారీ సమావేశాలు జరిగాయి. ప్రెసిడెంట్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మనోహర్, వల్లి, రెడ్డి జగపతిరావు, పివిఎస్ కృష్ణారావు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, గాయకుడు, ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షరీఫ్ మాట్లాడుతూ, ఎన్నో సినిమాలలో నటించిన జిత్ మోహన్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు సన్మానించుకోవడం ఎంతో ఆనందకరమని తెలియజేశారు. రిటైర్డ్ పోలీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి జగపతి మాట్లాడుతూ, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర నేను గురువుగా భావిస్తానని అన్నారు. సన్మానకర్త జిత్ మోహన్ మిత్ర మాట్లాడుతూ, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు నాకు సన్మానం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను పోలీస్ అవ్వాలని తన కోరిక, కానీ తను నటుడయ్యానని అన్నారు. సుమారుగా ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోలీసులు 60 మంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పిచ్చి చిన్నప్పటి నుంచి ఏమైనా డిపార్ట్మెంట్ చాలా 67 60 67 69 40 3 సార్లు వెళ్ళా 3 సార్లు కానీ 69లో ఓ సినిమాలో ఎస్ఐఎస్ వేశారు. 20 సినిమాల్లో ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అని వేశారు. చల్లా చెప్పారు ధన్యం. ఇక్కడ నేను సన్మానం చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా పిలుస్తా చూడాలి నన్ను వచ్చేది చాలా పిచ్చి పిచ్చి చదివితే పోస్ట్ పట్టుకు జన్మ దేవుడితే మీ పోస్ట్ పట్టాలి మన కలిసి చేద్దాం చేద్దాం. ఇవాళ ఇలాంటి అసోసియేషన్ చాలా అవసరం. మీరు ఎంత సేవ చేసినా సరే మనకి మన మిత్రులు ఒక చోట కలిస్తే ఉన్న ఆనందం అతీతం. ఇందాక నేను రాగానే చూశాను, సలీం గారితో పాటు వీళ్ళందరూ చూస్తుంటే ఒకరికొకరు కాలు మించుకుంటున్నారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రెసెస్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో వెంటనే, ఎందుకంటే మా తాతగారు హోంగార్డు పోలీస్ మాస్టర్ అంటారు మెండపేట. ఇదే రాజమండ్రిలో ఎస్ఐగా పనిచేశారు మా పెద్దనాన్న గారు, అప్పారావు పట్నాయక్ గారు. అలాగా ఇప్పుడు కూడా మా బ్రదర్ విశాఖపట్నంలో జాబ్ చేస్తాడు ఎస్ఐగా. మీకు ట్రస్ట్ ఎంత ఉంటుందని మీకు తెలుసు. ఇంట్లో వాళ్ళు చెప్పినా కానీ డ్యూటీ ముఖ్యం, మీరు ఏమైపోయినా నాకు అనవసరం అన్నటువంటి చక్కటి మీ ఒక వృత్తిని మరొక్కసారి నేను ఆనందిస్తున్నాను, అభినందించుకుంటున్నాను. నాకు నేను ముఖ్యంగా మనోహర్ గారు ఏదైతే నేను పనిచేశాను ఆయన రావడం నాకు చాలా సంతోషం.
ఆయన ఎప్పుడో వచ్చి చదివేది కానీ చూడటం మళ్ళీ చదువుతున్నాను. మన యూనియన్ ఇంత డెవలప్ అయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దానపేట ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వసపేట గారు రామ్మోహన్ గారు వచ్చి లేకపోతే కాకినాడ ఆ యూనియన్ పెట్టారు, మన మీరు పెట్టారు, నువ్వు ఆర్గనైజింగ్ చేస్తున్నావు కదన్నా. అలాగని మా గోరక్షన్పేట టెంపుల్ పార్క్లో మాకు కమ్యూనిటీ హాల్ ఉంది. దాంట్లో 10 మందికి వెళ్ళి స్టార్ట్ చేసాం. రచయిత గారు కొత్తగా పెట్టారు, అందరూ కొట్టారు. రచయిత గారు అందరూ ఆ రోజుని నెక్స్ట్ రోజుని విజయదశమి నేను జన్మ మొక్క వేసాను అకాడమిక్ తీసుకొచ్చి. అది బ్రహ్మాండం వృక్షం అయిపోయింది. ఈ రోజున యూనియన్ ఇంత వృక్షంగా తయారైపోయింది. చాలా సంతోషంగా ఉంది. పల్స్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వైద్యులు 75 ఏళ్ల వృద్ధ మహిళకు క్లిష్టమైన ట్రాన్స్ క్యాథెటర్ ఎవోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన ఘనత సాధించారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య నిపుణుల బృందాన్ని విజయ్ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, యాజమాన్య సిఇఓ రాధికా గూడూరి అభినందించారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలు, పలు అంశాలను వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణం రాజు, డాక్టర్ సాజిద్ కిషన్ వివరించారు. ఈ శస్త్రచికిత్సలో మెట్రానిక్ ట్రాన్స్ కేథెటర్ వాల్వ్ సిస్టమ్ కు చెందిన ఎఫ్కే వాల్వ్ ను ఉపయోగించడం ప్రత్యేకత. ఈ ఆధునిక వాల్వ్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన తొలి శస్త్రచికిత్సగా ఇది గుర్తింపు పొందింది. టీఏవిఆర్ అనేది సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చేసే ఆధునిక మినిమల్ ఇన్వెసివ్ విధానం. సాధారణంగా ఖాళీ ఫెమోరల్ ఆర్టరీ ద్వారా కెథెటర్ ప్రవేశపెట్టి దాని ద్వారా కొత్త వాల్వ్ ను హృదయంలోని దెబ్బతిన్న ఏవోటిక్ వాల్వ్ స్థానంలో అమర్చుతారు. ఈ విధానం వల్ల నొప్పి తక్కువగా ఉండడం, రక్తస్రావం తగ్గడం, ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గడం, అలాగే త్వరగా కోలుకునే అవకాశం ఉండడం ముఖ్యంగా వృద్ధులకు ఎంతో ప్రయోజనకరం. ఈ కేసులో రోగికి తీవ్రమైన ఏవోటిక్ స్టెనోసిస్ తో పాటు సంబంధిత భాగంలో గణనీయమైన సంక్లిష్టతలు ఉండడంతో శస్త్రచికిత్స చాలా క్లిష్టంగా మారింది. అయితే ముందస్తు పరీక్షలు, ఖచ్చితమైన ఇమేజింగ్, వైద్యుల సమన్వయం వల్ల ఈ ప్రక్రియ విజయవంతమైంది. శస్త్రచికిత్సను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డాక్టర్ కొల్లూరి లక్ష్మణ్, డాక్టర్ వంశీకృష్ణం రాజు, కోసూరి, డాక్టర్ సాజిద్ కిషన్ కలిసి నిర్వహించారు. వీరికి కార్డియాక్ అనస్థీషియా నిపుణులు, క్యాత్ ల్యాబ్ సిబ్బంది పూర్తి సహకారం అందించారు. శస్త్రచికిత్స అనంతరం అమర్చిన వాల్వ్ సక్రమంగా పనిచేస్తుండగా రోగిని కొద్ది రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స ఆధునిక మినిమల్ ఇన్వెసివ్ వైద్య విధానాల ప్రభావాన్ని మరోసారి నిరూపించింది. ఈ విజయంతో పల్స్ హాస్పిటల్స్ మరోసారి అత్యాధునిక హృదయ చికిత్సలో ఆధునిక మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సేవలను టియర్ 2 నగరంలో కూడా సమర్థవంతంగా అందించగల సామర్థ్యాన్ని నిరూపించింది. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న పల్స్ హాస్పిటల్స్ ఒక ప్రముఖ తృతీయ స్థాయి వైద్య కేంద్రంగా పేరుగాంచింది. అత్యాధునిక క్యాత్ ల్యాబ్ తో పాటు సమగ్ర హృదయ చికిత్స సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలోని నిపుణులైన కార్డియాలజీ బృందం మెట్రో నగరాల్లో అందించే స్థాయి ఆధునిక హృదయ చికిత్సలను ఇక్కడే అందిస్తోంది. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని విజయ్ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అభినందించారు. మెట్రో నగరం కాకపోయినా ఇంత క్లిష్టమైన వైద్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. పల్స్ హాస్పిటల్స్ లో హృదయ, ఊపిరితిత్తుల చికిత్సలను సమగ్రంగా అందిస్తున్నారు. 5 పల్మనాలజిస్టులు, 3 కార్డియాలజిస్టులు కలిసి ఒకే చోట రోగులకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నారు. పెరాలసిస్ వచ్చింది, ఇందుకు కారణం ఏంటని తెలీదు. దానికి సర్జరీ అవసరమైంది, సర్జరీ చేశారు. తర్వాత చూస్తే హార్ట్లో ట్యూమర్ ఉంది, లెఫ్ట్ సైడ్ హార్ట్లో ట్యూమర్ ఉంది. దాన్ని విజయవంతంగా తీసాం. ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ రిలేటివ్, అది కూడా మొన్న 3 days బ్యాక్ చేసాం. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా విజయవంతంగా అతి తక్కువ రేటుకి చేస్తున్నాం. సో ఆరోగ్యశ్రీలో అవసరమైనవన్నీ కూడా అయితే కవర్ అవుతాయి అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని వాటిని కూడా అతి తక్కువ రేటుకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా, సామాన్యులకి భారం కాకుండా ఈ
ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తున్నా అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ అద్భుతంగా మా కార్డియాలజీ టీం పనిచేస్తుంది. వీరి ముగ్గురిని కూడా అభినందిస్తూ ఈ మధ్య మేము ఒక క్లిష్టతరమైన కాంప్లికేటెడ్ కేసు ఒకటి చేయడం జరిగింది. దాని యొక్క వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. 74 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆవిడ గత కొద్ది కాలంగా సంవత్సర కాలంగా తరచుగా ఆయాసంతో పలు హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. ఆవిడకి పరీక్షలు చేయగా అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సాధారణంగా ఏం చేస్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. కానీ ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం ఏం చేస్తామంటే ఇదివరకు వాల్వ్ మార్పిడి ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి ఛాతీ ఓపెన్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి దానికి ట్యావీ అంటాం. అంటే ఎలా అయితే మనం గుండెకి స్టెంట్స్ వేస్తామో అదే పద్ధతిలో తొడ ద్వారా ఒక వైర్ పంపించి ట్యూబ్ పంపించి ఉన్న వాల్వ్ని మనం అక్కడే కంప్రెస్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ట్యావీ అంటాం. ఈ అధునాతన చికిత్స గత 5 సంవత్సరాలుగా మన ఇండియాలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ చికిత్స మెట్రో నగరాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటి వరకే ఉంది. ఇప్పుడు ఈ తరహా చికిత్స మన రాజమండ్రిలో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అయితే ఈ పేషెంట్కి దాంతోపాటు మరో సమస్య కూడా ఉందన్నమాట. అంటే వాల్వ్ మూసుకుపోవడంతో పాటు మనకి అయోటా అనే పెద్ద రక్తనాళం ఉంది. దాంట్లో బెండ్ ఎక్కువగా ఉంది. బెండ్ ఎక్కువగా అక్కడ కూడా ఇంకో నేరం ఉంది. అంటే డబుల్ బ్లాక్ అంటాం. ప్రారంభ దశలో ఒక బ్లాక్, తర్వాత వేరే చోట కూడా ఇంకో బ్లాక్ ఉండటం వల్ల సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి వీళ్ళకి చాలా హై రిస్క్ అవుతుంది. ఇలాంటి హై రిస్క్ కేసుని మేము ఏం చేసామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా ఫ్యామిలీకి మొత్తం కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు, రిస్కులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరి కన్సెంట్ తోటి మనం ఏం చేసామంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దీంట్లో మనం ప్రత్యేకమైన వాల్వ్ వాడటం జరిగిందండి. మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాల్వ్ అని. అంటే ఈ వాల్వ్ ద్వారా చేసిన ట్యావీ ఇది రాష్ట్రంలో మొదటిసారి. ట్యావీ చికిత్స రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో కొన్ని జరిగినాయి. కానీ ఈ వాల్వ్ అంటే ఇది సెపరేట్గా టెక్నాలజీ పరంగా లాస్ట్ 2 years నుంచి మనకు అందుబాటులో వచ్చిన వాల్వ్. ఈ పేషెంట్కి అయోటాలో ఎక్కువగా బెండ్ ఉండటం వల్ల సాధారణంగా చేసే వాల్వ్తో ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని గ్రహించి మనం కంపెనీ వాళ్ళతో డిఫరెంట్ డిస్కషన్స్ చేసి అప్పుడు ఈ వాల్వ్ ద్వారా చేస్తే మనకు స్మూత్గా అవుతుంది గ్రహించి ఆ రకంగా పేషెంట్ కౌన్సిల్ చేసి మనం చేయడం జరిగింది. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీ ఆపరేషన్ మనకి పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం తిమ్మిరిచ్చి ఆపరేషన్ గంటన్నర వ్యవధిలో పూర్తిగా కంప్లీట్ చేసి 48 గంటల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. సో సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంటారు. మళ్ళీ పేషెంట్ వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి సుమారుగా నెలన్నర పడుతుంది. ఇక్కడ 74 సంవత్సరాల మహిళకి వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండగా కూడా బీపీ, షుగరు, థైరాయిడ్, వయసు రీత్యా వేరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం వితిన్ 48 అవర్స్లో పేషెంట్ని మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ ట్యావీలో మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాల్వ్ చేయడంలో రాష్ట్రంలో మేము ప్రథమంగా చేస్తామని తెలియజేయడానికి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీ పాలు త్రాగి 9 మంది మృతి. ఈ సంఘటన ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి. కల్తీ పాలు త్రాగి మృతి చెందిన బాధితులకు 20 లక్షల రూపాయలు చెల్లించాలి. సంఘటన జరిగి 15 రోజులైనా పాలలో కల్తీ ఎలా జరిగిందనేది బయట పెట్టని ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్. ఎనిమిదవ తారీఖున పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. రాష్ట్రంలోనే తొలిసారిగా అరుదైన శస్త్రచికిత్స. విజయ్ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్ వైద్య నిపుణుల ఘనత. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి మెట్రానిక్ ఎఫ్కే వాల్వ్తో క్లిష్టమైన టీఏవీఆర్ శస్త్రచికిత్స విజయవంతం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.